కోనసీమ జిల్లాలో కోడి పందాలు మొదలయ్యాయి. బరులు నిండా కూడా జనంతో సందడిగా మారిపోయింది. ఉత్సాహంలో పందాలు కొనసాగుతూ కాసేందుకు వస్తున్నారు ప్రజలు. భారీ స్థాయిలో బరులు సైతం ఏర్పాటు చేశారు. కోనసీమ జిల్లాలో కోడి పందాలు మొదలైపోయాయి. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ అక్కడ నుండి లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి రాజు అక్కడ రెడీగా ఉన్నారు. రాజు, చెప్పండి, అక్కడ కోడి పందాల హడావిడి ఎలా సాగుతోంది, అక్కడ ప్రజలు ఏ విధంగా ఉన్నారు, అప్డేట్స్ ఏంటి రాజు? 3 రోజుల సంక్రాంతి సంబరాల్లో మొదటి రోజు భోగి రోజు కావడంతో చాలా మంది ఉదయం భోగి మంటలు వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కోడి పందాలు, ఒక పక్కన కోడి పందాలు, మరో పక్కన గుండాట జోరుగా కొనసాగుతున్నటువంటిది అయితే ఉంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు. సహజంగా రెండో రోజు అటు కోడి పందాలు, గుండాట, పేకాట మద్యం ఏరులై పారేంతగా ఇక్కడైతే ఉంటుంది. దీన్ని ఎవరు పట్టించుకునేవాళ్ళు కానీ, పోలీసులు వచ్చి తనిఖీలు చేసేవాళ్ళు కానీ, అసలు దీనికి పర్మిషన్ లేవని చెప్పేవాళ్ళు కానీ ఎవరు ఉండరు. చట్టాలు, పోలీసులు ఇవేమీ పనిచేయవు. మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని, అమ్మాయిలు కూడా చాలా ఆసక్తిగా ఈ గుండాటల్ని ఆసక్తిగా చూస్తున్నటువంటిది అయితే ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చినటువంటి వాళ్ళు చూడడమే కాదు, ఈ గుండాటని అన్నింటినీ కాస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. కొన్ని వేల రూపాయలు గుండాటలో ప్రతి బరిలోనూ కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా చూస్తున్నాం ప్రతి ఒక్క చేతిలోనూ అసలు ఎవరు చూసినా కూడా వందల వేల రూపాయలని గుండాట్లో పెట్టి నిత్యం వీళ్ళైతే పందాలు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి కోతవేటి దూరంలోనే మరోపక్క చూస్తే ఇక్కడ కోడి పందాలు భారీగా జోరుగా సాగుతున్నాయి. పక్కన ఈ రోజు కొన్ని తక్కువగా, అంటే జనాలు మొదటి రోజు కావడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, బంధువులు అందరిని ఒక్కొక్కరిగా తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఈ కోడి పందాల బరులకు సంబంధించి కూడా డే అండ్ నైట్ ఆడేలాగా నిర్వాహకులు ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో అంటే కంటిన్యూగా జరుగుతాయి కాబట్టి కోడి పందాలు ఎప్పుడు జరుగుతాయి ఏంటి అనే ఇబ్బంది ఎవరికీ లేదు. దీంతో అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కోడి పందాలు చూడడానికైతే ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కామన్ గరువులో ఉన్నాం ప్రస్తుతం. ఒక్కొక్క పందెం కంటిన్యూగా జరుగుతుంది. కోడి పందాలు జరుగుతున్నటువంటి సమయంలో ఎన్నో లక్షల రూపాయలు కూడా బెట్టింగ్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ పందెం బరి దగ్గరికి వచ్చేసరికి 9 పందాలు అయితే వేశారు. 5 పందాలు ఎవరైతే నెగ్గుతారో ఆ నెగ్గినటువంటి వ్యక్తికి ఒక బుల్లెట్ని బహుకరించినటువంటిది అయితే ఉంది. మొత్తం ఇక్కడ 9 పందాల్లో 5 పందాలు అటు విశాఖ అనకాపల్లి జిల్లా యలమంచిలికి చెందినటువంటి వ్యక్తి గెలుచుకున్నటువంటిది అయితే ఉంది. అతను ఆ పందెం గెలిచిన తర్వాత బుల్లెట్ తీసుకుని తన కోళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు. ఈ కోడి పందాలు చూడడానికి కూడా ముఖ్యంగా సంవత్సరంలో ఎప్పుడు జరిగినా కూడా పోలీసులు అడ్డుకుంటూ ఉంటారు. సంక్రాంతి సీజన్లో అటు కోర్టుల ఆంక్షలు ఉన్నా, పోలీసులు ఎంత ప్రచారం చేసినా కోడి పందాలు జరిగి తీరుతాయి కాబట్టి ఊళ్ళో నుంచి వస్తున్నటువంటి వాళ్ళు, ఎక్కడెక్కడో చదువుకుంటున్నటువంటి వాళ్ళు, అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం అందరూ కూడా కోడి పందాలు చూడడానికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పందాల నిర్వహణ అనేది కొనసాగుతుంది. ప్రతి 5 నిమిషాలకి ఒక్కసారి ఈ కోడి పందాలు అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. పందెం కోళ్ళను వాళ్ళు ముఖ్యంగా చూస్తే వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా 2 సమౌజ్యమైనటువంటి కోళ్ళని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కోళ్ళని తీసుకొచ్చి వీళ్ళైతే ఈ పందాలు అయితే నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నటువంటిది అయితే ఉంది. మనం మా పందానికి సిద్ధంగా ఉన్నటువంటి మరొక కోడిని చూడవచ్చు. కాకపోతే దానికి సమౌజ్యంగా ఉన్నటువంటి పందెం కోడి కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఆ పందాలు వేసే సమయంలో 2 కోళ్ళ సమౌజ్యం కాదు, బెట్టింగ్ కూడా వాళ్ళకి నచ్చితేనే ఆ కోడికి సంబంధించి ఆ పందెం అయితే నిర్వహణ అనేది కొనసాగుతుంది. జోరుగా అయితే ప్రస్తుతం అటు కోనసీమ జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి భారీగా ఆ కోడి పందాల నిర్వహణ అనేది కొనసాగుతుంది. కోడి పందాలకు సంబంధించి కూడా ఎక్కడ అడ్డుకుంటున్నటువంటి కానీ ఇతరులు కానీ ఏమీ లేవు. అటు కోనసీమ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా అటు అమలాపురం ప్రాంతంలో ఎక్కువగా పందాలు జరుగుతున్నాయి. అమలాపురం, రామచంద్రాపురం, అటు రాజోలు, ముమ్మిడివరం, మురముళ్ళ ఈ ప్రాంతాల్లో భారీగా కోడి పందాలు అయితే నిర్వహణ కొనసాగుతున్నటువంటిది అయితే ఉంది. ఈ రోజు మొదటి రోజు కావడంతో అటు మహిళలు కానీ, యువతులు కానీ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ కోడి పందాల కోసం వెయిట్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఖచ్చితంగా రేపు వీళ్ళంతా కూడా ఈ పందానికి సంబంధించి ప్రస్తుతం వచ్చి చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. భారీగా కోడి పందాల నిర్వహణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎంతో మంది ఆసక్తిగా తిలకించడానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు.